హలో ఆల్. బగారా రైస్ అండ్ కోకోనట్ మిల్క్‌తో చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకెళ్దాం. సో, టర్మరిక్, చిల్లీ పౌడర్, రాక్ సాల్ట్‌తోని మనం మ్యారినేషన్ చేసుకోవాలి అండి. ఇది ఆల్మోస్ట్ 1.7 కేజీ, 2 కేజెస్. సో, 2 చిల్లీస్ అండ్ 2 స్మాల్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో, ఎక్కువ ఆనియన్ యూజ్ చేయొద్దండి దీనికి. సో, 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. అది సరిపోతుంది. ముందుగా మనం ఆయిల్ హీట్ అయ్యాక చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి అండి. సో, నేనిక్కడ ఎందుకు ఆనియన్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని అన్నానంటే, మనము కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాం గదండీ! అది ఆల్రెడీ మనకి స్వీట్‌నెస్ కొంచెం లైట్‌గా తెస్తుంది. సో, ఇది వేశారంటే కంప్లీట్ చికెన్ అంతా స్వీట్‌నెస్ వస్తుంది. నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే మనకు బావుంటుంది గదా! అందుకోసమే. సో, మంచిగా ఫ్రై అవ్వాలి చిల్లీస్‌ని. అండ్ నెక్స్ట్ ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేయాలి. త్వరగా ఫ్రై అవ్వాలి అంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను మ్యారినేషన్‌లో 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో, సాల్ట్ సెట్ అవుతుంది టేస్ట్‌కి. లాస్ట్‌లో మనకేమైనా తక్కువ అనిపిస్తే మనం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకప్పుడు అది కరగడానికి టైం తీసుకుంటుంది గదా! అందుకోసమే. సో, నెక్స్ట్ ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. సో, ఇలా ఈ స్టేజ్‌లో మనం ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా మనము లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. లైట్‌గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాం. సో, చికెన్ అంతా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని. చికెన్‌తో చాలా వెరైటీస్ చేయొచ్చండి యాక్చువల్‌గా. మీకు అన్ని రెసిపీస్ నేను చూపిస్తాను. ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇలా మంచిగా ఫ్రై చేస్తూ మనం పక్కన చికెన్‌కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. సో, ఒక బౌల్ పెట్టుకొని ఒక 8 లవంగాలు, 8 యాలకులు అండ్ చిన్న సిన్నమన్ స్టిక్, దాల్చిన చెక్క ముక్క అండ్ పాపీ సీడ్స్ అండి 1 ½ టీ స్పూన్, గసగసాలు. సో, మనకు గ్రేవీ మంచిగా కావాలి అనుకుంటే ఇంకో టీ స్పూన్ గూడా ఎక్కువ వేసుకోండి. సో, ఇది టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుందండి. లైట్‌గా ఫ్రై అయ్యాక అండ్ ఇంత కోకోనట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్‌గా రోస్ట్ అవ్వనివ్వాలి. ఈ మసాలాలు ఏది మార్చుకోవద్దండి. ఫస్ట్ స్పైసెస్ మనం ఫ్రై చేసుకున్నాం గదా! అది కూడా లైట్‌గా జస్ట్ అలా హీట్ అవుతే సరిపోతుంది. సో, ఇది ఫ్రై అవుతుంది సైడ్‌కి. అండ్ మనకు మసాలా గూడా రెడీ అవుతుంది. ఇన్‌స్టంట్‌గా చేసి వేస్తే మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కోకోనట్ మిల్క్ ఈ స్టేజ్‌లో యాడ్ చేస్తున్నాను. 1 కప్ కోకోనట్ మిల్క్ అండ్ మన మసాలా ప్రిపేర్ చేసుకున్నాం గదా! అది వేసేసి ఈ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకి ఎంత కావాలి క్వాంటిటీ దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ పక్కనే బగారాకి కావాల్సినవన్నీ ఒక దాంట్లో వేసి పెడుతున్నాను. మనకి ఈజీగా అవుతుంది చేసుకునేటప్పుడు. దీనికి ఒక ఆనియన్, 2 చిల్లీస్ ఈ పక్కన ఇది టేస్ట్ చెక్ చేస్తున్నానండి. సో, ఇక్కడ కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను ఫైనల్‌గా చికెన్‌లోకి. టేస్ట్ అదిరిపోయింది. లాస్ట్‌గా కొరియాండర్ లీవ్స్ వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతే. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి మనం బగారాకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇప్పుడు. సో, 2 చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టార్ ఎనైస్, బండ పువ్వు, బే లీవ్స్, షాహీ జీరా, ఆనియన్ ఇవన్నీ వేసేసి మనం ఫ్రై చేసుకొని నెక్స్ట్ మింట్ లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది కూడా మాడొద్దు అసలు. టేస్ట్ చేంజ్ అయిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్
వేసి మంచిగా ఫ్రై అవ్వాలి అండి. మీకు టొమాటో కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. నేను 6 కప్స్ రైస్ పెడుతున్నానండి. సో, అందుకోసమని నేను 8 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను రాక్ సాల్టే వేస్తున్నాను. సో, సాల్ట్ కూడా మనం చెక్ చేయొచ్చండి బిఫోరే. వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక నెక్స్ట్ రైస్ వేసేసి కుక్ చేయాలి. సో, లైట్‌గా వాటర్ ఉన్నాయి అన్న స్టేజ్‌లోనే మనము సిమ్‌లో పెట్టేసి లిడ్ పెట్టేయాలి అండి. ఎందుకంటే ఆ స్టీమ్‌లోనే అది కుక్ అయిపోతుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా పడతాయి రైస్‌కి. సో, డన్ అండి. ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది బగారా. సో, అలానే కాసేపు స్టీమ్‌కి ఉంచేస్తే అది ఇంకా మంచిగా అసలు చూడండి ఎంత బాగా అయిందో. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఇలాంటి ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.